సృష్టి కంటే ముందు కూడా ఆదిలో ఉన్నాడు. ఆది కాండంలో రాయబడి ఉంటుంది. చీకటి అగాధ జలము పైన తన ఆత్మ అల్లాడుచుంది రాయబడి ఉంది. ఆదిలో ఉన్నాడు ఆయన. సృష్టి ప్రారంభం కంటే ముందు ఉన్నటువంటి వాడు. సృష్టి ఆయన లేకుండా ఏది కలగలేదంట. ఆయనే సమస్తాన్ని సృష్టించినాడు, సమస్తాన్ని తయారు చేసినాడు. ఆమె హల్లెలూయా. అయితే ఆదిలో ఉన్నటువంటి దేవుడు తన స్వరూపమైనటువంటి మానవాన్ని కూడా సృష్టించుకున్నాడు, మనిషిని కూడా సృష్టించుకున్నాడు. పర్ఫెక్ట్ గా దేవుడు తన మహిమ కొరకు తన స్వరూపమైనటువంటి మానవుని సృష్టించుకున్నాడు. ఈయన నా స్వరూపం, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె. ఎంత గొప్ప ధన్యులు మనం అసలు. దేవుడు కుమారులను చెప్పుకోవడానికి, దేవుడు కుమార్తెలను చెప్పుకోవడానికి అక్కడ రాయబడింది. ఆయనలో జీవం ఉండెను అని రాయబడ్డది. హల్లెలూయా. ఆయనలో జీవం ఉండెను. మానవుని శరీరము ఎలా తయారు చేసినాడు దేవుడు? మట్టితో తయారు చేసినాడు. మట్టి నీ శరీరము, మట్టి నీ శరీరము. ఆ మట్టి మట్టిలో కలిసిపోతుందంటే, మట్టి మట్టిలో కలిసిపోతుంది. ఆయన జీవవాయువు ఊదినప్పుడు మాత్రమే అది బ్రతుకుంది. ఆయన జీవం ఉండను. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుడు చెప్తా ఉంది. ఆజ్ఞ అతిక్రమించి మానవుడు దేవునికి దూరం అయిపోయినాడు. ఆత్మ నరకంలోనికి పోకుండా ఉన్న నిమిత్తము, నరకానికి మన వారసులు కాకుండా నిమిత్తము ఆయన ఏం చేసినాడంటే, మన తండ్రి, మన సృష్టికర్తల దేవుడు, మనం సృష్టించినటువంటి ఆ దేవుడు మన కొరకు బలిగా అర్పించబడి ప్రాణం పెట్టి రక్తాన్ని భూమి మీద ఒలికించి పాపాన్ని పరిహరించి మనల్ని విడిపించుకున్నాడు. ఆమె హల్లెలూయా. మనల్ని ఏం చేసినాడు? సాతాను చెరలో నుండి, ఆ పాప ఊరిలో నుండి, ఆ పాపపు గుంటులో నుండి, ఆ పాపపు పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని ఏం చేసినట్టే విడిపించుకున్నాడు. కోల్పోయినటువంటి ఆ జీవాన్ని, కోల్పోయినటువంటి ఆ పరిస్థితిని ఏం చేసినాడంటే మనకు దాన్ని అనుగ్రహించినాడు. నేను దేవుడు కుమారుడు రీతిలో దేవుడు మనం నడిపించినాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. నేను మరణిస్తే నా దేవుని వద్దకు వెళ్తాను అనే ధైర్యాన్ని దేవుడు చూపించాడు. నా సొంత ఇంటికి, పరలోకానికి నేను వెళ్తాను. ఆయనలో నేను అక్కడ ఆనందిస్తాను. యుగ యుగాలు అక్కడే ఉంటాను.